ఎస్ఆర్ మోరల్ స్టోరీస్. ఒక ఊర్లో వెంకట్రావు అనే వ్యక్తి ఉండేవాడు. అతని గురించి ఊళ్ళో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. అతని భార్య రత్నమ్మ కూడా ఏదో ఒక పని చేస్తూ ఇంటిని చూసుకుంటూ ఉండేది. వాళ్లకి రాజు అనే 10 ఏళ్ల కొడుకున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యలతో వాళ్ల జీవితం సాగుతూ ఉండేది. ఓ రోజు రత్నమ్మ వంట చేస్తూ ఉండగా వెంకట్రావు వచ్చి, ఏమే, నాకు కొంచెం వేడిగా టీ చేసుకొని తీసుకురావా? ఆ వీటికేం తక్కువ లేదు. అబ్బా, నాకు కాస్త తలనొప్పిగా ఉండి టీ అడిగాను, దానికేమైంది? ఇంట్లోకేం అవసరం ఉంది, ఏం కావాలి అనేది తెలియదు గాని కుటుంబాన్ని పోషించడానికి పని చేయడం చేతకాదు కాని సమయానికి మాత్రం అన్నీ ముందుండాలి. నేనేమైనా పని చేయను అని చెప్పానా ఏంటి? ఆ చేస్తున్నావు, కాని ఒక్క చోటైనా కుదురుగా పనిచేస్తున్నావా చెప్పు? అది నా తప్పు కాదే. అవునవును, అసలు నీ తప్పేమీ లేదు. ఆ అయినా ఇప్పుడు నీతో వాదించే సమయం కూడా నాకు లేదు గాని నేను పనికి వెళ్తున్నాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రత్నమ్మ. ఇవన్నీ పక్కింటి సూర్యకాంతం, వెనకింటి లక్ష్మి వింటారు. వదినా, ఏంటి మళ్ళీ ఆ రత్నమ్మ ఇంట్లోంచి అరుపులు వినిపిస్తున్నాయి? కొత్తగా ఏముందొదినా, కొన్నాళ్ల నుంచి వింటూనే ఉన్నాం కదా. మరే ఆ వెంకట్రావు ఒక్క చోట కూడా కుదురుగా పనిచేసింది లేదు. ఆ పాపం రత్నమ్మ మాత్రం ఏం చేస్తుంది, మొగుడు మీద అరవడం తప్ప. అవునొదినా, మొన్న మా ఆయనతో చెప్పి ఆ వెంకట్రావుకి పనిప్పించాను. అవునా, మరేమైంది? ఏమవుతుంది, పనిలో చేరిన 3వ రోజే మానేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాట. సరిపోయింది. అయినా అతనికి కుదురుగా పనిచేయడమే రాదని ఊళ్ళో అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజమే, వెంకట్రావు గురించి ఊరంతా తెలిసిన భాగోతమే కదా ఇది అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వెంకట్రావు అటు రావడంతో ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్ళిపోతారు. వెంకట్రావు తన స్నేహితుడు గోవర్ధన్ పాలకేంద్రం దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా వెంకట్రావు, ఈ వేళప్పుడు ఇలా వచ్చావు? ఏ, నేనిలా రాకూడదా? అది కాదురా, ఆ సర్పంచ్ గోదాంలో పనికి చేరావు కదా. అసలే ఆ సర్పంచ్ పనికి సమయానికి రాకపోతే కస్సుబుసులాడతాడు, అందుకే అలా అడిగాను. లేదురా, నేనక్కడ మానేశాను. ఎరా, ఎందుకు? అక్కడ ఏం చేసి మానేశావు? ప్రతిసారి తప్పు నాదే అంటావా? అక్కడ పని ఎక్కువగా ఉంటుంది, ఎంత కష్టపడినా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఆ మాత్రం దానికి మానేస్తారా? ఎదుగుతున్న కొడుకున్నాడ్రా, వాడి కోసమైనా నువ్వన్నీ తట్టుకొని పనికి వెళ్ళాలి. చెప్పేవాళ్లకి ఇంట్లే 100 చెప్తారు, వినేవాడికే తెలుస్తుంది నొప్పి. తప్పైపోయిందిరా బాబు, నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు ఏం చేద్దామని? నీ పాలకేంద్రంలో ఏదైనా పనిస్తే? రేయ్, నా వల్ల కాదురా, నా దగ్గర ఉన్న పనివాళ్లు నాకు సరిపోతారు, ఏమీ అనుకోకు అని అనడంతో వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత రత్నమ్మ, ఏంటి ఇంత త్వరగా ఇంటికెందుకొచ్చేశావు? పని కుదిరిందా లేదా? అది కాదే రత్నం, నేను నేను నీకోసమే వచ్చాను. ఏ, దేనికి? మళ్ళీ ఏం చేశావు? ఎంత కష్టపడినా వాళ్ళు సరిగ్గా మాట్లాడటం లేదే. మనిషికి గౌరవం అనేది ఉండాలి కదా, అందుకే మానేశాను. గౌరవం కావాలంటే పని కుదురుగా చేయాలి. ఈ రోజు సర్పంచ్ దగ్గర, నిన్న పాలకేంద్రం దగ్గర, మొన్న అన్నయ్య దుకాణం దగ్గర, ప్రతి చోట పని మానేస్తూనే ఉన్నావు. ఎక్కడైనా నిలకడగా ఉన్నావా నువ్వు? మనుషుల మాటలే నన్ను ఎక్కువగా బాధ పెడుతున్నాయి. పని సరిగ్గా చేస్తే ఎవరైనా ఎందుకంటారు? అయినా యజమానులు ఓ చిన్న మాటన్నా నువ్వు పళ్లేవా ఏంటి అని మాట్లాడుతూ ఉండగా రాజు అక్కడికొస్తాడు. నాన్నా, నాకు బళ్ళోకి కొన్ని పుస్తకాలు కావాలి. ఇప్పుడే కావాలా? ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లేవురా. డబ్బెక్కడి నుంచి వస్తుంది? నీకొక్క చోటైనా పని కుదిరితే కదా. పని కుదరదు, డబ్బులు రావు. అమ్మా, నాకు పుస్తకాలు లేనట్టేనా? అవి లేకపోతే నన్ను బడికి రానివ్వరు. ఏం పర్లేదురా, నేనే ఏదోకటి చూసి సర్దుతాను. నువ్వు కంగారు పడకు, దిగులు పడకు. సరే అమ్మా అంటాడు రాజు. ఇక వెంకట్రావు ఆ రోజు రాత్రి భోజనం తర్వాత బయట కూర్చుంటాడు. అప్పుడు పక్కింటి సూర్యకాంతం వస్తుంది. వెంకట్రావు, నీకు మళ్ళీ పని దొరకలేదా? అంటే నేను పని కోసమే వెళ్ళానండి, కానీ యజమాని నచ్చలేదు. సరిపోయింది,
మనిషి నచ్చలేదని పని మానేస్తావా ఏంటి? మనిషి ఎలా ఉన్నా తట్టుకునే ధైర్యం ఉండాలి. లేకపోతే జీవితం మొత్తం ఇలా తిరగడంతోనే గడిచిపోతుంది. ఆ నీతులు చెప్పమంటే ఎవరైనా చెప్తారండి. పడేవాడికే తెలుస్తుంది నొప్పి. అదేంటి వెంకట్రావు అలా అంటావు? నీకోసమే కదా చెప్పేది. చెప్తారండి, కాని ఒక్కరు కూడా మంచి ప్రదేశంలో పనిప్పించరు. ఆ చెప్పిన చోట సరిగ్గా చేసొచ్చావని ఇంకో చోటిప్పిస్తారు. వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ సూర్యకాంతం వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు రత్నమ్మ పక్కింటి లక్ష్మి ఇంట్లో పనిచేసి కొన్ని డబ్బులు తీసుకొనొస్తుంది. రత్నమ్మ తనలో తాను ఇలా అనుకుంటుంది, ఈ డబ్బు పుస్తకాలు తీసుకోవడానికి సరిపోతుంది. రాజు బాగా చదువుకోవాలి. దానికి నేనెంత కష్టమైనా భరిస్తాను ఏమే, నువ్విన్ని తిప్పలు పడ్డావు అవసరమా చెప్పు అంటాడు వెంకట్రావు. నేను తిప్పలు పడకపోతే మన ఇంట్లో ఇంకెవరు పడతారు? భర్తగా నువ్వు బాధ్యతలు మర్చిపోతే ఇంటికి స్త్రీనైనా నేనే నిలబడాలి కదా అండగా. నేను కూడా డబ్బులు తీసుకొస్తున్నాను కదే. ఎక్కడ తీసుకొస్తున్నావు? నువ్వు చేసే 1-2 రోజులకి వచ్చిన డబ్బులు నువ్వు తాగడానికే సరిపోతాయి. నేను పనిచేయను అంటం లేదు కదా. కాని ఒక్క చోట సరిగ్గా పనిచేయకపోతే నీకసలు పనెవరిస్తారు? అది కాదే రత్నం, నేను చేస్తాను పని, కానీ చచ, నీలాంటి వాళ్లతో మాట్లాడటం కూడా దండగే. సమయం వృధా కావడం తప్ప ఏ ఉపయోగమూ ఉండదు అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంకట్రావు మనసులో ఆలోచన మొదలవుతుంది. ఆ రోజు సాయంత్రం వెంకట్రావు ఊళ్ళో తిరుగుతూ గోదాం దగ్గరికి వెళ్తాడు. సర్పంచ్ అక్కడుండి మాట్లాడతాడు. రే వెంకట్రావు, పని మానేశావు కదా, అయినా తిరిగి ఎందుకిట్టొచ్చావు? అయ్యా, నన్ను క్షమించండయ్యా, నేను తప్పు చేశాను. ఈసారి నిలకడగా పనిచేస్తాను. నీలాంటి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడం కష్టంరా. నా కొడుకుని నేను పెంచుకోవాలయ్యా. నా ఇంటి బాధ్యత నేను తీసుకోవాలి. దయచేసి ఒక్కసారికి పనిప్పించండయ్యా. సరే సరే, కాని నీ కొడుకు మొహం చూసి నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. ఇకపై ఆలస్యంగా రావడం లాంటివి చేయకూడదు. బుద్ధిగా పనిచేసుకోవాలి. అలాగేనయ్యా, బుద్ధిగా పనిచేస్తాను అనంటాడు వెంకట్రావు. ఆ రోజు నుంచి వెంకట్రావు కష్టపడి పనిచేయడం మొదలు పెడతాడు. ఉదయం తొందరగా లేచి వెళ్లి సాయంత్రం ఆలస్యంగా వస్తాడు. రత్నమ్మ అతనిలో మార్పు చూసి ఆశ్చర్యపోతుంది. ఏమయ్యా, ఏమైంది నీకు? ఈ మధ్య ఇంటికి ఆలస్యంగా వస్తున్నావు, ఉదయం ఏమో త్వరగా వెళ్ళిపోతున్నావు. అవునే రత్నం, నేనెంతకాలం ఇంటికి భారంగా ఉన్నాను. కాని మన కొడుకు ముఖం చూసి నన్ను నేనే ద్వేషించుకున్నాను. వాడికి మంచి భవిష్యత్తుండాలి అంటే నేను నిలకడగా ఉండాలి. ఈసారి ఎందుకో నీ మాటలు నమ్మాలనిపిస్తోంది. నన్ను నమ్మవే, నేను మన కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. ఇకపై నువ్వు కూడా పనికి వెళ్ళొద్దు. నాకు నీ మీద మరీ అంత నమ్మకం లేదులే. ఏమో, నీ బుర్రలో ఎప్పుడు ఏ పురుగు పుడుతుందో ఎవరికి తెలుసు? లేదే రత్నం, నువ్వు పనికి వెళ్ళొద్దు. నేను వెళ్తానయ్యా, నువ్వు మానేయకుండా ఉంటే నాకంతే చాలు అనంటుంది. కొద్ది రోజుల్లో వెంకట్రావుకి పనిలో ఉన్న నిబద్ధత చూసి సర్పంచ్ అభినందిస్తాడు. ఊళ్ళో కూడా మాటలు మారిపోతాయి. చూసావా లక్ష్మి, ఈ మధ్య వెంకట్రావు రోజూ పనికి వెళ్తున్నాడు. ఆ అదే నేను కూడా అదే చూస్తున్నాను. అదే మరి, ఓ రోజు రాత్రి నేను వెళ్ళి గట్టిగా చెప్పాను, అందుకే వెళ్తున్నాడు. అబ్బో, నువ్వు చెప్పడం వల్లేం కాదు కాని మా ఆయన కూడా మొన్న మధ్యం చెప్పాడంట అర్థమయ్యేలా, అందుకే వెళ్తున్నట్టున్నాడు. అబ్బో, గొప్పేలే. మరే చూద్దాం ఈసారి ఎన్ని రోజులు చేస్తాడు. నిలకడలేని మనిషి కదా. అవును, అది నిజమే అని మాట్లాడుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తాయి. ఓ రోజు వెంకట్రావు గోవర్ధన్ దగ్గరికి వెళ్తాడు. రా వెంకట్రావు, ఈ ఊర్లో ఇప్పుడు అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. అవునా? దేనికిరా? ఏమైంది? మరి ఎప్పుడు వెంటనే పని మానేసే మనిషివి ఇప్పుడు పనికి వెళ్తున్నావంటే ఆశ్చర్యమే కదా. నిజమే గోవర్ధన్, స్థిరత లేకపోతే మనిషి ఎంత తెలివి ఉన్నా ఏవీ సాధించలేడని నాకిప్పుడు అర్థమైంది. బావుందిరా, నీలో మార్పు చూస్తే సంతోషంగా ఉంది. రత్నమ్మ నాకు గట్టిగా చెప్పకపోయి ఉంటే నేను తెలుసుకునేవాణ్ణి కాదేమో. మరే సరిగాని గతాన్ని వదిలేయరా, ఈ పనినైనా మంచిగా చేసుకో. సరేరా, చేస్తాను.
ఎట్టి పరిస్థితుల్లోనూ నేనీ పనిని వదిలిపెట్టను. అని అంటాడు వెంకట్రావు. ఆ సాయంత్రం ఇంట్లో రత్నమ్మ రాజుతో కూర్చుంది. వెంకట్రావు చెమటతో తడిసి ఇంట్లోకొస్తాడు. నాన్నా, నాకు తరగతిలో చాలా మంచి మార్కులొచ్చాయి అంటాడు రాజు. సంతోషంరా, నేను నీకోసమే మారాను. నా మార్పు కారణం నువ్వే. ఇంతకాలం తర్వాత మన ఇంట్లో శాంతి నెలకొంది. ఇప్పుడు నిజంగా నువ్వు మనిషిగా మారావు. ముందు నేను నిలకడలేని మనిషినే, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను, నిలకడ లేకుంటే మనిషికి విలువ ఉండదు అని. అవునయ్యా, మనిషికి స్థిరత్వం అనేది ఉండాలి. అప్పుడే మంచి మర్యాద. నీకు రాజుకి నేను ధన్యవాదాలు చెప్పాలి. మీ ఇద్దరూ లేకుంటే నేనేమైపోయేవాణ్ణో నాకే తెలీదు. కష్టమైనా సుఖమైనా నేను నీతోనే ఉంటానయ్యా అంటుంది రత్నమ్మ. అప్పట్నుంచి వెంకట్రావు కష్టపడుతూ కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటాడు. రత్నమ్మ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో రాము మరియు శ్యామ్ అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వారిద్దరి స్వభావాలు పూర్తిగా విరుద్ధం. రాము చాలా కష్టపడి పనిచేసేవాడు. తెల్లవారుజామునే పొలానికి వెళ్లి రాత్రి వరకు చెమటోడ్చి కష్టించేవాడు. అతని తల్లిదండ్రులు వయసు మళ్లినవారు కావడంతో కుటుంబాన్ని పోషించే బాధ్యత అతని భుజాలపై ఉండేది. మరోవైపు శ్యామ్ చాలా సోమరిపోతూ అతనికి తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదించాలనే కోరికుండేది. అదృష్టం, లాటరీలు, సులభంగా డబ్బు సంపాదించే పద్ధతుల గురించి కలలు కంటూ ఉండేవాడు. తన కలను పగటిపూట కూడా కంటూ తన పనిని వాయిదా వేస్తూ ఉండేవాడు. ఈ రెండు మార్గాలు ఎప్పటికీ ఒకే చోట కలుసుకునేవి కావు. శ్యామ్, నువ్వు కూడా నాతో పాటు పొలానికొచ్చి పనిచేస్తే బావుంటుందిరా. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. చెమటోడ్చకుండా ఏమీ రాదు. ఈ పొలానికొచ్చే ప్రతి గింజ మన కష్టానికే ప్రతిఫలం. రాము, నువ్వు చాలా అమాయకుడివిరా. ఈ రోజుల్లో ఎవరు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు చెప్పు? అదృష్టం ఉంటే చాలు, మన జీవితం మారిపోతుంది. నేను కష్టపడాల్సిన అవసరం లేదు. నా అదృష్టం నన్ను ధనవంతుణ్ణి చేస్తుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు మట్టిలో పడి పనిచేయడం అవసరమా చెప్పు? ఎప్పటికైనా ఒక సులభమైన మార్గం నాకు దొరుకుతుంది. రాము శ్యామ్ మాటలకి నవ్వేశాడు. అదృష్టం అనేది కష్టం ద్వారానే వస్తుంది అని అతను నమ్మేవాడు. ఒకరోజు రాము తన పొలంలో పనిచేస్తూ ఉండగా అతని తల్లొచ్చింది. రాము, నువ్వింత కష్టపడుతున్నా కూడా మన కడుపు నిండా తిండి దొరకడమే కష్టం అవుతోందిరా. నీకు నేను సహాయం చేయలేకపోతున్నాను. నా కళ్ల ముందు నువ్వింత కష్టపడటం చూసి నా గుండె భారంగా ఉంది. అమ్మా, నువ్వు బాధపడకు. నేను కష్టపడతానమ్మా. కష్టపడితేనే నాకు విజయం లభిస్తుంది. నువ్వు నా కష్టాన్ని చూసి బాధపడకు. ఏదో ఒకరోజు మన కష్టాలు తీరిపోతాయి. రాము తల్లి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాము చాలా నిరాశగా చూశాడు. నేనింత కష్టపడుతున్నా నాకు విజయం లభించటం లేదు. నా తల్లి బాధపడుతోంది అని అనుకున్నాడు. ఆ సమయంలో శ్యామ్ ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, నేను ధనవంతుణ్ణి కావాలనుకుంటున్నాను. నాకు అదృష్టం లేదు. నేనేం చేస్తే ధనవంతుణ్ణవుతానో చెప్పండి. దయచేసి నాకొక సులభమైన మార్గాన్ని సూచించండి. అదృష్టం అనేది మన కష్టం ద్వారానే వస్తుంది. నువ్వు కష్టపడితేనే నీకు అదృష్టం లభిస్తుంది. అదృష్టం అనేది మనం తయారు చేసుకోవాల్సింది కాని ఎదురు చూడాల్సింది గాని కాదు. గురువుగారు, దయచేసి నన్ను మాటలతో మభ్యపెట్టకండి. నాకు సులభంగా డబ్బు సంపాదించే మార్గం కావాలి. నేనే కష్టం పడకుండానే ధనవంతుణ్ణి కావాలనుకుంటున్నాను. అప్పుడు పండితుడు నవ్వి శ్యామ్కొక చిత్రపటం ఇచ్చారు. ఆ చిత్రపటంలో ఒక మార్గముంది. అప్పుడు పండితుడు శ్యామ్తో ఇలా అన్నారు. ఈ మార్గం నీకొక రహస్య గుహకు దారి చూపిస్తుంది. ఆ గుహలో ఒక మహర్షి దాచిన నిధి ఉంది. ఆ నిధి ఎవరికి దొరికితే వారి నీ అదృష్టం వరిస్తుంది అని చెప్పారు. ధన్యవాదాలు గురువుగారు. నేనీ నిధితో ధనవంతుణ్ణవుతాను. నా కష్టం తీరింది. శ్యామ్ ఆ చిత్రపటాన్ని తీసుకుని ఆనందంతో ఇంటికి వెళ్ళాడు. వెంటనే రాము దగ్గరికి వెళ్ళాడు. రాము, నేను ధనవంతుణ్ణి కాబోతున్నాను. నాకు ఒక మహర్షి దాచిన నిధి దొరికింది. ఈ రహస్య మార్గం
దానికి నాకు దారి చూపిస్తుంది. నువ్వు కూడా నాతో వస్తావా? నీ కష్టానికి కూడా ఒక దారి దొరుకుతుంది. రాము ఆశ్చర్యపోయాడు. నిధా అని అడిగాడు. శ్యామ్, నువ్వు సరదాగా చెప్తున్నావు కదా, నిధి అనేది కలల్లో మాత్రమే ఉంటుంది. మనం కష్టపడి పనిచేస్తేనే మన జీవితం బాగుంటుంది. లేదు రాము, ఇది నిజం. ఒక పండితుడు నాకీ చిత్రపటాన్నిచ్చారు. ఈ గుహలో ఉన్న నిధిని మనం తీసుకుంటే మన జీవితం మారిపోతుంది. ఇంక మనం ఆలస్యం చెయ్యొద్దు, వెంటనే బయలుదేరదాం. రాము మొదట అంగీకరించలేదు. కాని తన తల్లి బాధం చూసి తన కష్టాలు తీరడానికి ఒక అవకాశం ఉందని భావించాడు. అతను కూడా శ్యామ్తో కలిసి ప్రయాణం ప్రారంభించాడు. రాము, శ్యామ్ ఇద్దరూ ఆ నిధి కోసం ప్రయాణం ప్రారంభించారు. వారి ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నది. వాళ్ళు అడవులు, నదులు, కొండలు దాటి వెళ్లాల్సి వచ్చింది. శ్యామ్ చాలా తొందరగా అలసిపోయాడు. రాము, ఈ ప్రయాణం చాలా కష్టంగా ఉందిరా. మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. నా కళ్ళు కూడా నిద్ర లేక వాచిపోయాయి. ఈ కష్టం ఇక నా వల్ల కాదు. లేదు శ్యామ్, మనం ఇంత దూరం వచ్చాం, వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. మనం వెనక్కి వెళ్తే మన తల్లిదండ్రుల కష్టాలు అలాగే ఉంటాయి. నాకీ కష్టం అవసరం లేదురా. నేను అదృష్టాన్ని నమ్ముతాను. అదృష్టం లేకపోతే నేనిక్కడ ఉండను. రాము శ్యామ్కి చాలా ధైర్యం చెప్పాడు. చివరికి వాళ్ళిద్దరూ ఆ రహస్య గుహ దగ్గరికి చేరుకున్నారు. ఆ గుహ చాలా పురాతనమైంది. దానిలో చాలా పెద్ద పెద్ద రాళ్లున్నాయి. గుహ లోపల చీకటిగా, చల్లగా ఉంది. దానిలోకి వెళ్లడానికి శ్యామ్ భయపడ్డాడు. రాము, గురువుగారు ఈ గుహలో నిధి ఉందని చెప్పారు, కానీ ఇక్కడ ఏమీ లేదు. మనం మోసపోయాన్రా. రాము రాళ్లని పక్కకి తొలగించి చూశాడు. కాని అతనికేమీ కనిపించలేదు. శ్యామ్, ఇక్కడ ఏమీ లేదురా. మనం మోసపోయాం. గురువుగారు మనల్ని మోసం చేశారు. రాము చాలా నిరాశగా చూశాడు. నా కష్టం వృధా అయింది అని అతను అనుకున్నాడు. కాని శ్యామ్ గుహలో ఒక బొమ్మను చూశాడు. అది ఒక పెద్ద పక్షి బొమ్మ. రాము, ఆ బొమ్మను చూడు. అది చాలా వింతగా ఉంది. రాము, శ్యామ్ ఇద్దరూ ఆ బొమ్మ దగ్గరికి వెళ్లారు. ఆ బొమ్మ కింద ఒక రహస్య ద్వారం ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: మీరీ రహస్య ద్వారం తెరవాలంటే మీరొక చిక్కు ప్రశ్న పరిష్కరించాలి. శ్యామ్ ఆ చిక్కు ప్రశ్నను పరిష్కరించడానికి ప్రయత్నించాడు. కాని అదతనికి చాలా కష్టంగా అనిపించింది. ఆ చిక్కు ప్రశ్నలో కొన్ని విచిత్రమైన సంకేతాలు, బొమ్మలు ఉన్నాయి. వాటిని ఒక క్రమంలో అమర్చాలి. శ్యామ్ తొందరగా విసుగు చెంది ఆ చిక్కు ప్రశ్నను వదిలివేశాడు. రాము, ఈ చిక్కు ప్రశ్న చాలా కష్టంగా ఉందిరా. మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. లేదు శ్యామ్, నేను దీన్ని పరిష్కరిస్తాను. నేను కష్టపడతాను. మన కష్టానికి విలువుంది. రాము ఆ చిక్కు ప్రశ్నను పరిష్కరించడానికి చాలా కష్టపడ్డాడు. కొన్ని గంటల తర్వాత అతను చిక్కు ప్రశ్న పరిష్కరించాడు. రహస్య ద్వారం తెరుచుకుంది. శ్యామ్ ఆశ్చర్యపోయాడు. వారు గుహలోకి వెళ్లారు. గుహ లోపల ఒక నది ప్రవహిస్తోంది. దానిపై ఒక పడవ ఉంది. ఆ పడవ మీద ఇలా రాసుంది: మీరీ పడవను నడపాలంటే మీరొక పాట పాడాలి. రాము, ఇది చాలా కష్టంగా ఉందిరా. నేను పాట పాడలేను. నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను. నాకీ కష్టాలే అవసరం లేదు. రాము నవ్వాడు. శ్యామ్, ఇది ఒక పరీక్షరా. ఇది మన కష్టాన్ని పరీక్షిస్తోంది అని చెప్పాడు. రాము చాలా అందంగా పాడాడు. పడవ కదిలింది. వారు నదిని దాటారు. నది దాటిన తర్వాత ఒక పెద్ద గోడ ఉంది. గోడ మీద కూడా ఒక సూచన ఉంది: మీరీ గోడను దాటాలంటే మీరొక పెద్ద రాయిని పైకెత్తాలి అని రాసి ఉంది. రాము, నేను చాలా అలసిపోయాన్రా. నేనీ రాయిని ఎత్తలేను. నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను. నాకీ కష్టం అవసరం లేదు. నేను అదృష్టాన్ని నమ్ముతాను. శ్యామ్ చాలా నిరాశగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రాము ఒంటరిగా ఉన్నాడు. అయినా సరే అతని ధైర్యాన్ని కోల్పోలేదు. అతను ఆ రాయిని ఎత్తడానికి ప్రయత్నించాడు. అది చాలా బరువుగా ఉంది. రాము తన శక్తినంతా ఉపయోగించాడు. అతని శరీరమంతా చెమటతో తడిసిపోయింది. చేతులు, కాళ్ళు నొప్పితో వణికాయి. అయినప్పటికీ అతను తన తల్లిని, తమ కష్టాల్ని గుర్తు చేసుకుని రాయిని నెమ్మదిగా పైకెత్తాడు. గోడ తెరుచుకుంది. రాము ముందుకు వెళ్లాడు. రాము గుహలో చాలా దూరం వెళ్లాడు. అతను చాలా అలసిపోయాడు. అప్పుడే అతనికి ఒక చిన్న గుడి కనిపించింది.
ఆ గుళ్ళో ఒక మహర్షి ఉన్నారు. మహర్షి చాలా ప్రశాంతంగా ఉన్నారు. రాము, నువ్వు చాలా కష్టపడ్డావు. నేను నిన్ను అభినందిస్తున్నాను. నీవు నిజమైన కష్టం విలువను తెలుసుకున్నావు. అందుకే నువ్వు ఈ ప్రదేశానికి చేరుకున్నావు. మహర్షి గారు, నిజంగానే నేను చాలా కష్టపడ్డానండి. కానీ నాకు నిధి దొరకలేదు. నేను మోసపోయాను కూడా. లేదు రాము, నీవు మోసపోలేదు. నిధి నీ దగ్గరే ఉంది. రాము ఆశ్చర్యపోయాడు. నిధి నా దగ్గరే ఉందా అని అడిగాడు. అవును రాము, నీవీ ప్రయాణంలో గెలిచావు. నీవు కష్టపడ్డావు, ధైర్యాన్ని కోల్పోలేదు. నీవీ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలు, నీ కష్టం, నీ ధైర్యం, నీ నమ్మకం, ఇవే నీ నిజమైన నిధి. డబ్బు అనేది క్షణం ఉంటుంది, కాని జ్ఞానం, నైపుణ్యం శాశ్వతంగా ఉంటాయి. కష్టపడి సంపాదించిన జ్ఞానం, కష్టపడి సంపాదించిన నైపుణ్యం నిన్నెప్పటికీ వదిలిపెట్టవు. మహర్షి రాముకి ఒక చిన్న పెట్టెనిచ్చారు. పెట్టెలో ఒక చిన్న విత్తనం ఉంది. ఈ విత్తనాన్ని నీ పొలంలో నాటు. ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ విత్తనం చాలా ప్రత్యేకమైంది. ఇది నీ కష్టానికి ప్రతిఫలం. ఇది నీ జీవితానికి ఒక కొత్త దారిని చూపిస్తుంది. రాము ఆ విత్తనాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. రాము తల్లి ఆశ్చర్యపోయి, ఏంటి రాము, నువ్వు నిధి కోసం వెళ్ళావు, కాని నీ చేతిలో ఒక చిన్న విత్తనం మాత్రమే ఉంది. అమ్మా, ఈ విత్తనం చాలా విలువైంది. ఇది మన జీవితాన్ని మార్చివేస్తుంది. ఇది నాకు దొరికిన నిజమైన నిధి. రాము ఆ విత్తనాన్ని తన పొలంలో నాటాడు. అతను రోజూ ఆ పొలానికి వెళ్లి దాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. చెమటోర్చి కష్టపడ్డాడు. ఆ విత్తనానికి నీరు పోసి, ఎరువులు వేసి, దాని చుట్టూ ఉన్న గడ్డిని తొలగించాడు. కొంతకాలం తర్వాత ఆ విత్తనం ఒక పెద్ద అందమైన చెట్టుగా పెరిగింది. ఆ చెట్టు చాలా అరుదైన సువాసన గల పండ్లనిచ్చింది. ఆ పండ్లు చాలా రుచికరంగా ఉన్నాయి. ఆ పండ్లు ఊర్లో అందరికీ బాగా నచ్చాయి. అందరూ రాము దగ్గరకొచ్చి ఆ పండ్లను కొనడం మొదలుపెట్టారు. రాముకి చాలా డబ్బొచ్చింది. అతను చాలా ధనవంతుడయ్యాడు. అతను తన తల్లిని సంతోషంగా చూసుకున్నాడు. అతని కష్టం ఫలితమిచ్చింది. ఒకరోజు శ్యామ్ రాము దగ్గరకొచ్చాడు. రాము, నేను నిన్ను చూసి చాలా ఆశ్చర్యపోతున్నాన్రా. నువ్వొక చిన్న విత్తనంతో ఇంత ధనవంతుడివి ఎలా అయ్యావు? నేను గుహ నుంచి తిరిగి వెళ్ళిపోయి చాలా పెద్ద తప్పు చేశాన్రా అని బాధపడ్డాడు. శ్యామ్, అది ఒక చిన్న విత్తనం మాత్రమే కాదురా. అది నా కష్టం. నేను కష్టపడకుండా ఉంటే ఈ చెట్టు పెరిగేది కాదు. నేను కష్టపడితేనే నన్ను అదృష్టం వరించింది. నువ్వు కూడా కష్టపడితే నిన్ను కూడా అదృష్టం వరిస్తుంది. శ్యామ్ తన తప్పు తెలుసుకున్నాడు. చాలా బాధపడ్డాడు. నేను సోమరిపోతుగా ఉన్నాను, అందుకే నేను ఓడిపోయాను అని అనుకున్నాడు. అప్పట్నుంచి శ్యామ్ కూడా కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. అతను చాలా కష్టపడి పనిచేసి నిజమైన విజయాన్ని సాధించాడు. నిజమైన నిధి డబ్బు కాదు, అది మన కష్టం, మన ధైర్యం, మన నమ్మకం. కష్టపడితేనే అదృష్టం లభిస్తుంది. సోమరితనం ఎప్పటికీ విజయాన్ని తీసుకురాదు, కాని కష్టం ఎప్పటికీ విజయానికి దారి తీస్తుంది.